అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ద్రవిడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఊహించని పొత్తులతో పార్టీలు షాక్ ఇస్తున్నాయి. జయలలిత వీర విధేయుడు డీఎంకేకు సపోర్ట్ చేయడం తమిళనాట సంచలనంగా మారింది. పన్నీర్ సెల్వం నిర్ణయానికి కారణాలేంటి? కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తమిళనాట రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అన్నా డీఎంకే బహిష్కృత నేత మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం భారీ షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో భేటీ అయ్యి ఆయనకు మద్దతు ప్రకటించారు. స్టాలిన్ పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ స్టాలిన్ పార్టీదే అధికారమని జోసియన్ చెప్పారు. దివంగత విజయకాంత్ ఏర్పాటు చేసిన డీఎండీకే గురువారమే డీఎంకే నాయకత్వంలోని కూటమిలో చేరింది. ఇది జరిగిన మర్నాడే స్టాలిన్ను పన్నీరు సెల్వం కలవడం చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఓపీఎస్ అసెంబ్లీ ప్రాంగణంలో స్టాలిన్తో చర్చలు జరిపారు. ఈ భేటీ తమిళ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల పంపకాలపై ముమ్మర చర్చలు జరుగుతోన్న తరుణంలో డీఎంకే చీఫ్ను ఓపీఎస్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దివంగత సీఎం జయలలితకు వీర విధేయుడైన పన్నీర్ సెల్వం ఆమె బతికి ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు. అమ్మ జైలుకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఓపీఎస్ నే కూర్చోబెట్టారు. 2016లో జయలలిత అనారోగ్యానికి గురైనప్పుడు కూడా పన్నీర్ సెల్వం సీఎం పగ్గాలు చేపట్టారు. కానీ జయ మరణం తరువాత అన్నా డీఎంకేపై పట్టు సాధించిన పళనిస్వామి, శశికళ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత నెమ్మదిగా అన్నా డీఎంకేకు దూరమైపోయారు ఓపీఎస్. ఈపీఎస్ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. రాజీకి సిద్ధమని ప్రకటించినా నో ఎంట్రీ అంటూ పూర్తిగా తలుపులు మూసేశారు. అన్నా డీఎంకే బీజేపీ పొత్తుతో ఎన్డీఏ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. దీంతో ఓపీఎస్ అడుగులు డీఎంకే వైపు పడ్డాయి. అటు డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈసారి సీట్లతో పాటు పవర్ షేరింగ్ కూడా కావాలని హస్తం పార్టీ డిమాండ్ చేస్తోంది. అందుకు స్టాలిన్ ససేమిరా అంటున్నారు. దీనిపై చర్చలు సాగుతూనే ఉండడంతో అసలు డీఎంకే కాంగ్రెస్ పొత్తు ఉంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే డీఎంకే ఎంపీ కనిమొళి మాత్రం పొత్తు విషయంలో సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.